సంపేద్దాం. అనుకున్నంత తేలిక కాదు చేసేయడం. ఎత్తుక్కుంటూ వచ్చిన అవకాశం ఎందుకు వదులుకోవడం? నాకు కూడా ఆ ఏరన్నగడి కూడా వదిలించుకోవాలని ఉంది. బంగారం, ఓ తండ్రిగా నీకే ముచ్చట తీర్చలేదు. నీకు మంచి జరుగుద్దంటే ఏమన్నా చేస్తాను. ఆడాళ్ళుగా మీరు చేయాల్సింది మీరు చేయండి, మగాడిగా నేను చేయాల్సింది నేను చేస్తాను. వంటుండి అడిగిన తెట్టి మీరింత తిని పడుకోండి. తెల్లారే కల్లా. ఏమండి, మాటలో బాగా మునిగిపోయినట్టున్నారు. వాటిలో పడి నా కూర సంగతి మర్చిపోలేదు కదా. అది మసాలా దినుసులు తెచ్చాను కదా, లెక్క ఎంత అయిందో చెప్తున్నాను. మిగతా చిల్లరా మీకు కూడా కల్పించాను కదండి. మీరేదో తెచ్చుకుంటా అన్నారు, తెచ్చుకోలేదా? వెళ్ళొస్తాను. తొందరగా వెళ్ళిరండి, మీరు వచ్చేసరికి కోడి కూర కాచుకొని ఉంటుంది. మీ పని మీరు కానివ్వండి, నేను వెళ్ళొస్తాను. అమ్మా, చంపడం గురించి మీ అభిప్రాయం ఏంటి? అదే ఇప్పుడు కోడిని చంపి తింటున్నాం కదా, దాని గురించి మీరేమనుకుంటున్నారని అడిగాను అంతే. చంపమని చెప్పింది మీరేగా. నేనే చెప్పాను అనుకో, కానీ మన ఆకలి తీర్చడానికి కోసం ఇంకో ప్రాణిని చంపడం తప్పేమో అనిపిస్తుంది. ఇప్పుడేంటి, వండితే తినరా? అయ్యయ్యో, ఎందుకు తినను? కబులు కాలక్షేపానికే, కడుపు కాల్చుకోవడానికి కాదు. కూర వండాలంటే కోడి సావాల్సిందే. అవుననుకో, కానీ అదే రుచి కోడిని చంపకుండా వస్తే ఇంకా బాగుంటది కదా. ఒకటి బతకాలంటే ఇంకోటి సావాల్సిందే. అదే సృష్టి. చిన్న పానిని పెద్ద పాని తింటది, పెద్ద పానిని ఇంకా పెద్ద పాని తింటది. మడిసి కూడా ఒక పానే. మడిసిని ఇంకో మడిసి తినే కాలం ఇంకా రాలేదు కదా. అందుకే మనకి కోడి దొరికితే కోడిని, మేక దొరికితే మేకని సంపుకొని తింటున్నాం. మీకంత ఇబ్బందిగా ఉంటే తినమాకండి. అయ్యయ్యో, నేను అలాంటి తప్పులు చేయను. ఏదో తినే ముందు ఒక రెండు మంచి మాటలు మాట్లాడుకుంటే పాపం ఆ చచ్చిన కొడుకు ఆత్మశాంతి కలుగుతుందని అన్నానంతే. మాట్లాడుతూనే ఉంటారా? మమ్మల్ని కూర వండనిస్తారా? కూరే ముఖ్యం, మీరు కానివ్వండి. సుబ్బయ్య, నేను మా నాన్న ఒక చిన్న పందెం వేసుకున్నాం. ఆ పందెంలో ఎవరు గెలుస్తారో నువ్వే మాకు చెప్పాలి. రేపటి నుంచి నువ్వు తాగవని చెప్పి మా నాన్న, తాగుతావని చెప్పి నేను. ఇంతకు ఆ పందెంలో ఎవరు గెలుస్తారు? నేనా, నానా? మీ అబ్బాయి కొడుకులు ఇద్దరు కలిసి నన్ను ఏడిపిద్దాం అనుకుంటున్నారా? అది కాదబ్బాయ, బాధల్లో ఉండేవాడు తాగుతాడు, సంతోషంలో ఎందుకు తాగుతాడు అంటున్నాను నేను. తాగేవాడికి సంతోషం, బాధ, పుట్టుక, సావు ఇవే ఉండవని నేను. ఆపడేమి ఏదోగాల. నాకు అమ్మనండాకి మీకు హక్కు ఉంది కానీ నన్ను ఆపడానికి లేదు. ఓ, ఇప్పుడు అర్థమైంది మీ మెలిక. ఏదో ఒకటి మాట్లాడి నన్ను తెగమగ పెట్టి ఎక్కింది దిగిపోయేలా చేసి నా చేత ఎక్కువ తాగించాలని మీ ఆశ. అదంతా మన కాడ దొబ్బదు. ఇవాళ నేను ముఖ్యమైన పని చేయాలి. ముఖ్యమైన పని
ఆ పని చేయడానికి నేను తక్కువ తాగాలని నిర్ణయించుకున్నాను. తాగను. ఏ రాజు, ఇంకో సీసా అట్టుకురా. ఓ అన్నపూర్ణమ్మా, రేపు నాయుడు గారి పొలంలో మిరపకోతుంది. మంచి కూలి ఇప్పిస్తా. నువ్వు నీ కూతురు వస్తారా? వస్తాం. ఎన్నింటికి? ఎంకాయమ్మా, రేపటి నుంచి మేము పనికి రాము. అయ్యో రారా, మిమ్మల్ని నమ్ముకుని నేను అవతల మాట ఇచ్చేసానే. ఇప్పుడు ఏం చేసేది? ఇంకెవరినన్నా చూసుకో, మాకు ఖాళీ లేదు. అదే చేస్తా. వస్తానమ్మా. అమ్మా రేపు నేనుంటానని మీరు పని అనుకుంటున్నారేమో. నువ్వు ఉండవు, మాకు పని చేసే అవసరము ఉండదు. అందుకే రావని చెప్పా. అదే బాబు, మన పనుల్లోనే పనుంది, అందుకే రావని చెప్పింది. ఓ అలాగైతే పర్లేదమ్మా, నా వల్ల మీరు ఇబ్బంది పడకుండా ఉంటే చాలు. నువ్వు ఉండడమే మా ఇబ్బంది. అమ్మా పొయ్యి మీద కోడి పొలంలో రావడానికి ఇంకెంతసేపు పడుతుంది? కొంచెం ఓపిక పట్టు బాబు, అయిపోవచ్చింది. ఆకలి చంపేస్తుందమ్మా. ఆ అవకాశం మేము ఆకలికి ఇవ్వంలే. వచ్చేస్తాడమ్మా. నాకు నమ్మకం లేదు. నీ మొగుడు ఇంటికొచ్చే సూచనలేం కనపడతలేదు. చేతిలో డబ్బులు పడ్డాయి కదా, బరీగా తాగేసి కక్కుకుంటా ఎక్కడో పడిపోయి ఉంటాడు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? కళ, నేను వాళ్ళకి ఏం చెప్పాను? ఒత్తి వండి పెట్టమనే చెప్పాను. మా ఇంట్లో ఆడాళ్ళకు అంత ధైర్యం లేదు. లేదు రాజు, అమ్మా కోడి కూర అయ్యే లోపల కోడి కూసేసేలాగుంది. మరీ ఎక్కువసేపు ఉడికిస్తే ఎగిరాల్సిన కోడి ప్రాణాలు చెగిరిపోతుందేమో, జాగ్రత్త. అన్నం వారసెత్తున్నాను బాబు, కాసేపట్లో వడ్డిచ్చేస్తాను. సరే అమ్మా. నీ ఎవ్వరం చూస్తుంటే ఆడి గోరు ముద్దలు తినిపించి లాలిపాడేలా ఉన్నావే. ఏం చేయమంటావే? మనం అన్నం పెడితే చాలు, మిగిలింది మీ అయ్యి చూసుకుంటానన్నాడు కదా. ఎవరు చూసుకునేది? నా తాగుబోతాయ్యా? ఆడొచ్చేదెప్పుడు చేసేదెప్పుడు? చేతిలో ఉన్న సిల్లర అయ్యేదాకా ఆడికి ఇల్లు గుర్తురాదు. ఆడిని నమ్ముకుంటే అయినట్టే. ఏం చేద్దామంటావు మరి? ఆడి సావు మన చేతుల్లో రాసిపెట్టుంటే దాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదమ్మా. ఏం చేసినా మనమే చెయ్యాలి. వద్దే మళ్ళీ. వద్దనకమ్మా, చేతికి రక్తం అంటకుండా మన కట్టాలు తీరం. అదేంటి బాబు, చేతికి మసుంది? ఆ, ఇందాక బొమ్మలేసాను కదమ్మా, ఇంకంటుకున్నట్టుంది. నేను వెళ్ళి కడుక్కొని వస్తాను. నీకు అసలు బుద్ధుందా? బుర్ర పనిచేస్తలేదా? చీకటిగుంది, చూసి దాటండి సార్. పగలైతే చూడకుండా దాటతా పదవాయా. అమ్మా, పోలీసులు. అమ్మా నువ్వు కూతంతసేపు ఇక్కడే ఉండు, నేను పిలిచేదాకా లోపలికి రామాక. ఏమైందమ్మా? ఇంటికి తెలిసినోళ్ళు వచ్చారు. ఈ ఆళ్ళప్పుడు నిన్నింట్లో సుత్తే ఏదేదో అనుకుంటారు. జనాల బుద్ధులు నీకు తెలుసు కదా బాబు, కొంచెం అర్థం చేసుకో. పర్లేదమ్మా, నాకు అర్థమైంది. మీరు పిలిచేదాకా నేను ఇక్కడే ఉంటాను. సరే బాబు. ఈరోజు కోడి కూర తినే ప్రాప్తం లేదనిపిస్తుంది. ఏంటిలా వచ్చారు? నా ఎడిపేట శెట్టి గారి ఇంట్లో దొంగోడు అడ్డాడు. ఆడు ఈ పక్కనే తిరుగుతున్నాడని తెలిసింది.
ఆడి కోసమే చూస్తున్నాం. ఇటు పక్క కొత్త వాళ్ళు ఎవరన్నా తిరగడం చూసారా? అన్నపూర్ణం ఏదో వాసన వస్తుంది తీసుకుని ఉండేవేటి. అయ్యా అది కోడికూర ఉండాము. మరి ఇంకే రుచి చూపించకుండా పంపించేస్తావా? నాకు కూడా నువ్వేంటే మీద కొత్తనావు? ఏం సైదు ఎవరికి తెలుసు కరిస్తేని? అరిసె కుక్క కరవదంటారు కదా. మా సార్ రెండు చేస్తారు తెలుసా? నువ్వు పదమ్మా పద. పదండి. నమ్మకమేదో అమ్మకమాయే, కమ్మని అమ్మే కమ్ముకుపోయే, మొలకెత్తే విచ్చుల కత్తికి మెత్తని నవ్వుల బుచ్చుల పూత. ఓహో వడ్డించుందే, అద్భుతం. అయ్యో అదొద్దు, నేను ఇంకో కంచం అట్టుకొస్తాను ఉండండి. ఇంకోటి ఎందుకు? నేనేమన్నా పరాయడినా? ఆహా, అన్నం కూరలు ఆయిర్లు వచ్చేస్తున్నాయి, ఇందులోనే తినేస్తాను. ఇదిగో నేను తీసుకురండి ఇంకో కంచం. ఇది ఎంగిలి చేసిన అన్నం. ఎంత మనోళ్ళైనా ఎంగిలెట్టడం మరాద కాదు. నేనేరే కంచం అట్టుకొస్తాను. మళ్ళీ 2 కంచాలు అట్టుకురా. ఆ కూర కూడా అట్టుకురా. అన్నపూర్ణమ్మ ఎందుకంత కంగారు? చేయి జారిందయ్యా. మళ్ళీ నువ్వు ఇదెత్తు, నేను కూరేసుకో. ఎడ్డుగారు కడుపు నిండగానే కన్ను తూలుతోంది. ఇక్కడే ఓ 5 నిమిషాలు కునుకేసి వెళ్దాం ఏంటి? వేసేవులే పదా. ఇదేంటిది? ఇందాడదాకా కైకేమని అరిసింది, తిన్నాక కిమ్మనకుండా పడుకుంది. అదంతే, తినగానే పడుకుండిపోద్ది. అమ్మా ఏంటి బాబు ఇది? మధ్యాహ్నమే మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నానమ్మా.